ఎవరికైనా. ఓడిపోయాను, నాకు కమెంట్స్ వస్తున్నాయి సార్. నాకు ఎమోషన్ ఎందుకంటే టీజర్ చూసి టీజర్ నచ్చలేదు అనకుండా ఈడు ఇట్టు కొడతాడా, బొంగు ఈడు ఇట్టు కొట్టాడు ఈడ. నా బాధ ఏంటంటే నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు? మీకు అర్థమైంది సార్, నన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే చిన్న చూపు. అఫ్ కోర్స్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్, ఎందుకంటే నాకు హిట్లు లేవు. కానీ అరే ఒక అవకాశం ఇద్దాం, చూద్దాం, ట్రైలర్ చూద్దాం, టీజర్ చూద్దాం. టీజర్ గురించి మాట్లాడు, అరే ఇది నాకు నచ్చలేదు, నేను నేర్చుకుంటాను సార్, నేను నేర్చుకోవడానికి రైట్. అందుకే కదా సార్ నేను ప్రతిసారి నేను ఫెయిల్ అయినా కూడా కొత్త వాళ్ళతో వస్తున్నాను. ఇంకోటి డబ్బు వేస్ట్ అవ్వకుండా నా సొంత డబ్బుని పనంగా పెట్టి ఇంతమంది సార్, ఎంతమంది డెబ్యూటెంట్స్ తెలుసు సార్? ఓకే, లీవింగ్ యామనీ అక్రాస్, నా సౌండ్ డిజైనర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, మా రైటర్ లైన్ ప్రొడ్యూసర్ మక్కపాటి రోహిత్, ప్రతీక్ నూతి 24-year-old యంగ్స్టర్, వరుణ్ రెడ్డి, నా యాక్టర్స్ అందరు డెబ్యూటెంట్ సార్. అందరిని నమ్మి నేను పైసలు పెట్టాను. ఇంకోటి డబ్బులు పోకుండా నా డబ్బులు నేను పెట్టుకుని నేను రిస్క్ చేశాను. ఈ గెలుపు నా ఒక్కడిది కాదు సార్. మీరందరికీ సినిమా నచ్చితే కనుక నాతో పాటు వీళ్ళందరూ లేస్తారు సార్, నా కోసం అనే ఒక్కడి, నా కోసం కూడా, బట్ నాతో పాటు వీళ్ళందరి కోసం. ఒకటైతే చెప్తాను సార్, గెలవచ్చు గెలవకపోవచ్చు, గెలుస్తాననే నమ్మకం ఉంది. కానీ ఒకటైతే చెప్తాను, ఈ సినిమా ఒకవేళ గాడ్ ఫార్బిడ్ ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోయినా సార్, నేను ఓడిపోయాడు అనే దానికన్నా నేను చచ్చే రోజున ఈడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా గెలిచే వరకు అనే పేరుతో చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ప్రయత్నిస్తాను సార్. నేను క్షమాపణ కొట్టేటువంటి రోజు రావచ్చు, వచ్చి అడగచ్చు, జస్ట్ సేయింగ్ సార్, గాడ్ ఫర్బిడ్, నిజంగానే నందు ఆ రోజు ఇన్ని డైలాగులు కొట్టావమ్మా అని చెప్పి అంటే నిజంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుకుని వెళ్తాను సార్. కానీ సినిమా వదలను సార్, వస్తాను, ప్రయత్నిస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ సినిమా చేస్తాను. ఆ రోజు కూడా ఇంత ఎమోషన్ ఫీల్ అవుతాను, అంతకుముందు రాలేదని చెప్పి మళ్ళీ ప్రయత్నిస్తాను సార్. మళ్ళీ చెప్తున్నా, చచ్చే వరకు సినిమాలో ఉంటాను సార్. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి రండి, సినిమా చూడండి.